శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 31వ అధ్యాయం. మత సమన్వయం. త్వమత్రిజాతోపి పురాత్రిమూర్తిర్గురోధునా సత్కరుణైకమూర్తిః విప్రాస్సదేకం బహుధా వదంతి ప్రాజ్ఞైశ్చ నాంగీక్రియతే విభేదః. శ్రీ గురుదేవా, మొదట మీకు త్రిగుణముల సంపర్కం లేదు. ఆ తరువాత మీరు త్రిమూర్తులయ్యారు. పూర్వం త్రిమూర్తులైన మీరు తరువాత అత్రిమునికి పుత్రులయ్యారు. ఇప్పుడు నిర్వాజమైన కరుణే మీ రూపం. అందుకే ఉన్న సత్యవస్తువును విప్రులు అనేక విధాలుగా చెబుతారు. మరి ప్రాజ్ఞులైన వారు భేదబుద్ధిని అంగీకరించరు. నవ్వుల మందు. ఢిల్లీలో పసుపులేటి రామదాస్ గారు పెద్ద అధికారి. ఆయన భార్య శారదమ్మ గారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. వాళ్ళు ఉన్నది ఢిల్లీలోనే అయినా కుటుంబంలో ఉన్న చిక్కుల వల్ల వైద్యం మద్రాసులో చేయించసాగారు. శారదమ్మ గారు మద్రాసులో హాస్పిటల్లో ఉండగా ఒక రోజున ఒక కల వచ్చింది. నల్లని గడ్డాలతో ఉన్న సాధు ఒకరు వచ్చి ఆవిడను డాక్టర్లు పరీక్షించినట్టుగా పరీక్ష చేస్తున్నారు. కల విచిత్రంగానే ఉంది. అయితే మాత్రం కలకి విలువ ఏముంది? ఆవిడ దాన్ని పెద్దగా లెక్క చేయలేదు. అయినా కలలో కనిపించిన ఆ సాధువు రూపంలో ఉన్న తేజస్సు ఎంత విశేషంగా ఉందంటే ఎంత ప్రయత్నించినా ఆ రూపం మరుపుకు రానే రావటం లేదు. మద్రాసు చంద్రరావు గారి భార్య కమలమ్మ గారికి ఈ శారదమ్మ గారికి మంచి స్నేహం ఉంది. హాస్పిటల్లో ఉన్న శారదమ్మ గారికి కమలమ్మ గారు అనేక రకాలుగా సహాయం చేస్తూ ఉండేది. తన స్నేహితురాలికి ఈ ప్రమాదకరమైన జబ్బు వచ్చినందుకు ఆవిడ చాలా బాధపడుతూ ఉండేది. ఒకరోజు ఈ శారదమ్మ గారికి ఆరోగ్యం ప్రసాదించమని స్వామీజీని ప్రార్థిద్దామని చంద్రరావు గారు కమలమ్మ గారు మైసూరు వచ్చారు. స్నేహధర్మానికి లక్షణం ఆపద వచ్చినప్పుడు ఆదుకోవటమే గదా. వీరు వెళ్లేసరికి స్వామీజీ మౌనంలో ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్నట్టుండి కొన్నాళ్లు మౌనం అవలంబిస్తూ ఉండేవారు స్వామీజీ. ఒక్కోసారి ఆ మౌనం నెల రోజులు అవిచ్ఛిన్నంగా సాగిపోతూ ఉండేది. అలా స్వామీజీ మౌనంలో ఉండగానే తమ మనవి తాము చేశారు దంపతులు. ఆ శారదమ్మను నేను చూశాను అని పలక మీద రాశారు స్వామీజీ. దివ్యదృష్టితో చూశారు కాబోలు లెమ్మనుకుని ఊరుకున్నారు దంపతులు. ఆ మర్నాడు ఆదివారం హోమం మరొకరి పేరుతో ఏర్పాటైంది. ఆ రోజుల్లో ఒక హోమానికి ఒక్కరే ప్రధాన హోమకర్తగా ఉండేవారు. స్వామీజీ అంతకు ముందు ఉన్న పేరు తీయించి శారదమ్మ గారి పేరున హోమం చేయించారు. ఒక గణపతి విగ్రహం సృష్టించి అది ప్రసాదంగా ఇచ్చి పంపారు స్వామీజీ. ఆ ప్రసాదం తెచ్చి శారదమ్మ గారికిచ్చారు దంపతులు. కమలమ్మ గారు వచ్చి స్వామీజీ మిమ్మల్ని ముందే చూశామని చెప్పారు అని చెప్పింది. అది విని కలలో ఒక సాధువెవరో కనిపించి రోగపరీక్ష చేశారని శారదమ్మగారు చెప్పింది. అది విని ఆశ్చర్యపోయిన కమలమ్మగారు స్వామీజీ ఫోటో చూపగా వీరే నా కలలో వచ్చింది అన్నది శారదమ్మగారు ఆశ్చర్యపోతూ. మద్రాసులో వైద్యులు ఈమె వ్యాధి బ్రెస్ట్ క్యాన్సర్ అని మరోసారి నిర్ణయించి ముందు ఈ వ్యాధి గర్భాశయానికి వ్యాపించకుండా గర్భాశయం తీసేయాలన్నారు. తలుచుకుంటే తలైనా తీసేయగలరు సర్జన్లు. వారికి అడ్డమేమిటి? రోగ నిర్మూలన కోసం మద్రాసు వచ్చిన శారదమ్మగారు ముందు గర్భాశయం నిర్మూలనం చేయించుకుని కాస్త ఓపికైనా రాకముందే మైసూర్ ఆశ్రమానికి వచ్చింది. హాస్పిటల్ నుంచి పంపాక కనీసం 3 నెలలు మంచం దిగరాదని వైద్యులు చెప్పారు. లేచే ఓపిక కూడా ఉండదు. కానీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన రోజే 300 మైళ్ళు కారులో ప్రయాణం చేసే ఓపిక ఎలా వచ్చిందో, ఆ ధైర్యం ఎలా వచ్చిందో స్వామీజీకే తెలియాలి. అక్కడ స్వామీజీని దర్శించి వారి చేతికి పూలదండ సమర్పిస్తూనే స్పృహ తప్పి పడిపోయింది శారదమ్మగారు. అది పెద్ద ఆశ్చర్యం కాకపోవచ్చు. ఈవిడను చూడంగానే స్వామీజీ కళ్ళ వెంట బాష్పధారలు కాలువలు కట్టినాయి. ఈమె నా పూర్వజన్మ బంధువు అన్నారు స్వామీజీ. ఆశ్రమీయులందరికీ ఆశ్చర్యం కలిగింది. స్వామీజీ కమండలోదకం చల్లగా శారదమ్మగారు లేచింది. లేచిన శారదమ్మగారు వెక్కి వెక్కి ఏడవసాగింది. దాదాపు 40 ఏళ్ల వయసు. పిల్లలింకా ఎటూ కాని స్థితిలో ఉన్నారు. పిల్లలు మొగుడు ఢిల్లీలో, తను వైద్యము మద్రాసులో. బతకటం నమ్మకం లేని రోగం. సంసారులకు
ఇంతకన్నా సంకటాలు ఇంకేం కావాలి? ఈ క్లేశాలు తట్టుకోలేక జీవితం మీద విరక్తి పుట్టి వలవలా ఏడ్చింది శారదమ్మగారు. ఒకరు పూర్వజన్మ బంధువు కోసం దయతో దుఃఖిస్తున్నారు, మరొకరు ఈ జన్మ బంధువుల కోసం నిర్వీర్యులై శోకాలు పెడుతున్నారు. ఎంత వ్యత్యాసం! సొంత కూతురును ఓదార్చినట్టు ఓదార్చారు, ధైర్యం చెప్పారు, అభయం ఇచ్చి పంపించారు స్వామీజీ. తరువాత 1969 చివరిలో వీరికి మేజర్ ఆపరేషన్ చేసి క్యాన్సర్ ఉన్న బ్రెస్ట్ పూర్తిగా తీసివేశారు. క్రితంసారి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లేటప్పుడు భయంతో ఏడ్చి గగ్గోల చేసిన శారదమ్మగారు ఈ మాట నవ్వుతూ ఆపరేషన్కి సిద్ధపడ్డది. భయము దుఃఖము ఎటుపోయాయో ఆవిడికే తెలీదు. ఆ సందర్భంగా 6 నెలలు హాస్పిటల్లో ఉన్నదామె. ఆ సమయంలో ఒకసారి స్వయంగా హాస్పిటల్కు వచ్చి చూసి పరామర్శించి నోట్లో ఏదో ఒక ఔషధి వేసి వెళ్లారు స్వామీజీ. అప్పుడు నీకు పునర్జన్మ ఇచ్చాను అని చెప్పారు స్వామీజీ. ఆమెను హాస్పిటల్ నుంచి ఇంటికి పంపారు. కానీ ఒళ్ళంతా ప్రతి అంగుళము, ప్రతి నరము, ప్రతి రోమకూపము ఏదో చెప్పలేని విపరీతమైన బాధతో విలవిలలాడిపోతూ ఉండేది. అది నిజంగా నరకయాతన. ఆ స్థితిలో ఆశ్రమానికి చేరింది శారదమ్మగారు. ఆవిడ ఇంత బాధపడుతూ ఉంటే పొట్ట చెక్కలయ్యే హాస్యాలు చేయసాగారు స్వామీజీ. పిట్టకథలు 100ల కొద్దీ చెబుతున్నారు. అన్నీ హాస్యం కథలే. ఇన్ని కథలు, ఇన్ని హాస్య ప్రసంగాలు స్వామీజీ ఎప్పుడు నేర్చారో ఎవరికీ తెలీదు. అసలే ప్రాణం పోతూ ఉంటే ఎదుటివాళ్లు హాస్యాలు చేస్తూ ఉంటే ఎవరికైనా మరింత ఒళ్ళు మండుతుంది. పైగా శారదమ్మగారికి నవ్వే ఓపికేది? కానీ శారదమ్మగారికి కొద్ది గంటల్లోనే ఆ విసుగు పోయింది. స్వామీజీ నవ్విస్తున్న కొద్దీ పగలబడి నవ్వేది. అలా నవ్వుతున్న కొద్దీ ఆవిడకు ఒళ్ళు తేలిక పడుతున్నట్టు ఉండేది. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అనేక రకాల వైద్య విధానాలున్నాయి. ప్రాచీన ఆధ్యాత్మిక విధానాలలో యోగ వైద్యం, మూలికా వైద్యం, హోమ వైద్యం, సంగీత వైద్యం ఇలా వైద్యాల గురించి విన్నాం కానీ ఈ నవ్వుల వైద్యం గురించి ఎక్కడా వినలేదు. కానీ శారదమ్మగారి వ్యాధిని స్వామీజీ కేవలం నవ్వుల వైద్యంతోనే నయం చేశారు. మొదటి హోమం తప్ప మళ్ళీ హోమం కూడా చెయ్యలేదని, కేవలం నవ్వులతోనే ఆవిడకు చికిత్స చేశానని ఒక సందర్భంలో స్వామీజీయే చెప్పారు. ఇలా ఆడవాళ్లు ఆశ్రమంలో విరగబడి నవ్వటం బాగాలేదని బాధపడుతున్న భక్తులకు ఈ వైద్య రహస్యం చెప్పవలసి వచ్చింది స్వామీజీ. ఆ తరువాత స్వామీజీ వీరికి ధైర్యం చెబుతూ, నీకింకా కర్మశేషం చాలా ఉంది. క్యాన్సర్ పోయినా దాని శాఖా ప్రభావాలు ఇంకా చాలా ఉన్నాయి. నీకింకా అనేక శస్త్రచికిత్సలు జరుగుతాయి. వచ్చినవన్నీ సంతోషంగా అనుభవిస్తూ కర్మశేషం హరించుకోవటం నేర్చుకో అని బోధించారు. ఆ తరువాత స్వామీజీ చెప్పినట్లుగానే ఆవిడకు ఎన్నో ఆపరేషన్లు జరిగాయి. ఆవిడకు ఆపరేషన్ అంటే ఇంజెక్షన్ అన్నంత తేలికైపోయింది. ఆమె దృష్టిలో అది కూడా ఒక హాస్యం కింద మారిపోయింది. ఉత్తమ యోగులు సంకల్పపూర్వకమైన ఉపదేశం చేస్తే వైరాగ్యంలో ఏ మెట్టు అందకుండా పోతుంది. ఇలా ఈవిడ కథ నడుస్తున్న రోజుల్లో 1969లోనే వీరి భర్త రామదాసు గారు ఏదో ప్రసంగంలో స్వామీజీ గురించి తన మిత్రుడు కృష్ణకుమార్ గారికి చెప్పాడు. గాలివాటం ఏ చెట్టు విత్తును ఏ మూలకు విసురుతుందో మనం ఏం చెప్పగలం? రాయబారి కృష్ణకుమార్ గారు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సాంఘిక శాస్త్ర విభాగంలో రీడర్. 35 ఏళ్ల ప్రౌఢ వయస్సులో ఉన్న కృష్ణకుమార్ గారు తమ రెండవ అమ్మాయి దీపకు లుకేమియా రాగా హృదయం పిండుకుపోయి కుములుతున్న రోజుల్లో స్వామీజీ పేరు ఆయన చెవిన పడ్డది. తన కూతురు దీపకు ఆయన ఆ పేరు ఎందుకు పెట్టారో గాని నిజంగా దాని బొగ్గల చిదిమి దీపం పెట్టుకోవచ్చు. మోకాళ్లకు జారాడుతున్న గౌనుతో చిలిపి తూనీగల్లే గంతులేస్తున్న ఆ 3 ఏళ్ల దీప నిజంగానే ఆ ఇంటికి దీపం. ఆ తల్లిదండ్రుల హృదయాలలో ఆనంద దీపం. ఆటలలో ఆదమరచి గంతులు వేస్తున్న ఆ తూనీగా ఉన్నట్టుండి శుష్కించిపోసాగింది. తల్లిదండ్రులు వైద్యులకు చూపారు. వైద్యులకు నిజంగా కరుణలేదు. అరగూడా విచ్చని ఆ చిరుమొగ్గకు నెత్తురు క్యాన్సర్ అని నిర్ణయం చేశారు. ఆ చిన్న వయస్సులో వైద్యం కూడా చేయటం కష్టం. ఈ జీవికి ఇక ఆయుశ్శేషం 6 నెలల లోపే అని కూడా తేల్చేశారు. ఆశ కొద్దీ ఘన వైద్యుల దగ్గరకు వెళ్లిన కొద్దీ ఇదే విషయం మళ్లీ మళ్లీ పునరుక్తి అవుతోంది. మనం ఇంట్లో ఉండగా ఇంటి తలుపులు విరిగిపోయి ఇంటి దీపం సుడిగాలికి విలవిలలాడిపోతూ ఉంటే
మనం చూస్తూ ఉండగానే మన కంటి దీపం కొడగట్టిపోతూ ఉంటే, మనం జీవించి ఉండగానే మన హృదయ దీపంలో నూనె అడుగంటిపోతూ ఉంటే, ఇక జీవితంలో వెలుగనే మాటకు అర్థమేమిటి? జీవితానికి ప్రయోజనమేమిటి? గుండెలు పిండుకుపోతున్న ఈ నిరాశ నిబీడ నీరస దినాలలో స్వామీజీ పేరు ఆ తండ్రి చెవిలో పడ్డది. ఆ పేరు ఆ ఇంటి గుండెలలో ఆశల జలపాతాలుగా దూకుళ్ళు పెట్టింది. ఆ జలపాతాల వేగానికి ఢిల్లీ నుంచి కొట్టుకొని వచ్చి ఆశ్రమంలో పడ్డారు. మినుకు మినుకుమంటున్న తమ ప్రేమ దీపాన్ని చేతులతో ఒడిసి పట్టుకుని బెదురుచూపులు చూస్తున్న ఆ తల్లిదండ్రులు. అది 1970 శివరాత్రి ఉత్సవం. అప్పటికి కొన్ని నెలలుగా ప్రతి రాత్రి కాళరాత్రిగా సాగుతున్న ఆ జీవితాలకు ఆ శివరాత్రి ఆనందరాత్రిగా గడిచింది. ప్రస్తుతం పాకిస్తాన్ భాగంగా ఉన్న అప్పటి భారత భూభాగంలో పుట్టి పెరిగిన కృష్ణకుమార్ గారికి సనాతన ఆర్ష సంస్కృతి విధానాలు పూర్తిగా కొత్త. ఉత్తమ దైవభక్తుడైన తండ్రి వల్ల ప్రాప్తించిన కించిత్ సంకీర్తనే ఆయనకు అంతకుముందు తెలిసిన భారతీయ సంస్కృతి సర్వస్వం. ఇక్కడ జపహోమార్చనాభిషేక సంకీర్తన ప్రబోధన సంగీతాది సహస్రముఖాలలో విశ్వరూపంగా విజృంభిస్తున్న ఆర్ష సంస్కృతి వైభవాన్ని జీవితంలో మొదటిసారిగా కళ్ళతో చూసి చకచకితుడైపోతున్నాడు కృష్ణమూర్తి గారు. ఆ మర్నాడు స్వామీజీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తల్లిదండ్రుల గోడు ప్రశాంతంగా విన్న స్వామీజీ ప్రయత్నిస్తాను అని మాత్రమే అన్నారు. స్వామీజీ నోటి వెంట పలికింది ఆ 5 అక్షరాల మాటే. కానీ ఆ తల్లిదండ్రులకు అది కొండంత ధైర్యం ఇచ్చింది. పుట్టటమేమిటో గిట్టటమేమిటో తెలియని ఆ చిన్నారి చిరుదీపకి ఈ ఎర్రబట్టల కొత్త తాత ఒళ్ళో ఎక్కి కూర్చుంటే కొండెక్కినంత సంతోషమైపోయింది. ఎందుకో మరి. కొండంత ఆశ, గోరంత ధైర్యము మూటగట్టుకుని ఇంటికి చేరిన ఆ దంపతులకు ఆటల్లోనూ కలవరింతల్లోనూ కూడా స్వామీజీ పేరే కూనిరాగాలు తీస్తున్న చిన్నారి దీప ఆకాశమంత ఆశ్చర్యంగా కనిపించసాగింది. స్వామీజీ దగ్గర ఈ పిల్ల ఉన్నది కొద్ది నిమిషాలు మాత్రమే. మరి ఈ పసిహృదయం మీద ఇంత లోతుగా ఆ స్వామీజీ ముద్ర ఎలా పడ్డది? అది ఆ తల్లిదండ్రులకు అంతుపట్టని సత్యం అయితే, వీళ్ళలా మైసూరు వెళ్ళి ఇలా తిరిగి వచ్చేసరికి ఈ పిల్ల నెత్తురులో క్యాన్సర్ కణాలన్నీ ఎలా మాయమైనాయి అనేది ఆ రాజధాని నగర మహావైద్యులకు అంతుపట్టని సత్యంగా పరిణమించింది. స్వామీజీ ఆజ్ఞ ప్రకారం వైద్యాలు సాగిపోతూనే ఉన్నాయి. కానీ స్వామీజీ విభూతి నోట్లో వెయ్యకపోతే ఊరుకోదు దీప. అదే అసలు మందని పెద్దల కన్నా ఆ పిల్లకే బాగా తెలుసునల్లే ఉంది. 1 నెల 2 నెలల్లో దీప మళ్ళీ అల్లరి తునీగా అయింది. స్వామీజీ సూచించిన ప్రకారం ఆ తల్లిదండ్రులు వారానికి ఒకసారి స్వామీజీని పూజిస్తున్నారు. కృష్ణకుమార్ గారు 1970 మే నెలలో స్వామీజీ జన్మదినోత్సవానికి వచ్చాడు. ఆయన వచ్చేసరికి స్వామీజీ ఒక నీళ్ల తొట్టెలో ఒక అల్లరి పిల్లవాడిలాగా, మతిలేని పిచ్చివాడిలాగా గంతులేస్తున్నారు. ఈయనను చూస్తూనే, కృష్ణకుమార్, కృష్ణకుమార్, జన్మాంతర బంధువు, ఒక విశేష కార్యం కోసం కలిశాడు. కర్మ విశేషసే మిలా, హి హి హి, నేను నిన్ను సన్యాసిని చేస్తాను, నిన్ను సన్యాసిని చేస్తాను, ఐ విల్ మేక్ యూ ఎ సన్యాసి అంటూ గంతులు వేస్తూ నోటితో నీళ్లు పీల్చి ఉఫ్ఫని ఊదుతూ ఉమ్మేయసాగారు స్వామీజీ. అంతకు ముందెప్పుడు ఏ యోగిని దర్శించి ఎరగని కృష్ణకుమార్ గారు ఈ గోలంతా ఏమిటో అర్థం కాక తికమకబడుతూ ఉంటే, అది చాలనట్టు ఆయన 2 చేతులు పట్టుకుని తన నోట్లో నీళ్లు ఆ దోసిట్లోకి ఉఫ్ఫని ఊది, తాగు తాగు అన్నారు స్వామీజీ. మాట్లాడకుండా తాగేశాడు కృష్ణకుమార్ గారు. ఈ సంఘటనకు అర్థమేమిటో తెలియక ఆలోచనలలో తలమునకలవుతూ గడిపిన ఆ రాకలో కృష్ణకుమార్ గారు స్వామీజీని ఢిల్లీ రమ్మని ఆహ్వానించాడు. స్వామీజీ ఏమీ మాట్లాడలేదు. ఈ విధంగా కృష్ణకుమార్ గారు తరచూ ఆశ్రమానికి వచ్చి స్వామీజీని సేవించుకుంటున్నాడు. అలా వచ్చినప్పుడల్లా ఎవరో ఒక కొత్త భక్తుడిని కూడా తెస్తున్నాడు. ఏదో ఒక అపూర్వమైన మహత్తును చూస్తున్నాడు. మరింత ఆశ్చర్యపరవశుడవుతున్నాడు. స్వామీజీని ఢిల్లీకి ఆహ్వానిస్తున్నాడు, వెళుతున్నాడు. ఢిల్లీలో సాంఘిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనే బాలా శ్రీరామ్ గారు డాక్టర్ కృష్ణమూర్తి గారి బంధువు. ఆవిడ కూడా స్వామీజీని భక్తితో సేవించుకోసాగింది. ఇంట్లో శాంతి. ఒకసారి కృష్ణకుమార్ గారితో ఆయన తోటి ఉపన్యాసకురాలైన రత్నావర్మ అనే ఆవిడ ఆశ్రమానికి వచ్చింది.
ఆవిడతో పాటు ఆవిడ కొడుకు 15-20 ఏళ్లవాడు కూడా వచ్చాడు. స్వామీజీ అతనికొక లాకెట్ సృష్టించి ఇచ్చారు. ఆ యువ హృదయంలో విశ్వాసాన్ని ప్రతిష్ఠించేందుకు అది చాలు. ఆ తల్లికేమీ ఇవ్వలేదు. ఏమి కావాలి అని మాత్రం అడిగారు. శాంతి కావాలి అన్నదావిడ. నిన్ను శాంతిగా ఉంచాలంటే నేను నీ భర్తను శాంతిగా ఉంచాలి అన్నారు స్వామీజీ. ఉలిక్కిపడ్డదావిడ. పుట్టింటి వైపు అత్తింటి వైపు కూడా రాజకుటుంబం. తండ్రి వాంచూగారు కాశ్మీర న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేసి విరమించాడు. భర్త ప్రభుత్వ వినోద పర్యటన శాఖలో ఉన్నతాధికారి. గుంభనంగా ఉండటం రాజకుటుంబాల ప్రధాన లక్షణం. నాస్తికుడు కాకపోయినా పూజా పురస్కారాలకు, సాధు సత్పురుష సేవకు సర్వాత్మనా వ్యతిరేకి అయిన భర్త వర్మగారికి, మహాభక్తురాలు కాకపోయినా నిత్యకృత్య పూజా విధానాలకు, సజ్జన సేవకు అలవాటు పడ్డ రత్నగారికి రవరవలు తప్పవు మరి. అవి లేని ఇల్లెక్కడుంది గనుక? ఇప్పుడు తల్లి కొడుకు ఆశ్రమానికి వస్తూ కూడా ఏదో వంక పెట్టుకుని ఇక్కడికి వచ్చారు. ఈ రహస్యాన్ని స్పృశిస్తోంది స్వామీజీ మాట. అందుకే ఆవిడ ఉలిక్కిపడ్డది. అయితే ఏమనగలదు? స్వామీజీయే అన్నారు, నేను చూస్తాలే అని. హోమియో వైద్యంలో సరైన మందు సూటిగా పడితే 25 ఏళ్ల నాటి పాత జబ్బులను కూడా బయటికి లాగుతుంది. స్వామీజీ ఇప్పుడు రత్నగారికి వేసింది అలాంటి మందే. అందువల్లే ఆ తిరుగు ప్రయాణంలో దారంతా ఆపుకోలేని ఏడుపు, ఒకటే ఏడుపు. ఎందుకో తనకే తెలీదు, హృదయం క్షాళన అయ్యే ఏడుపది. అలాగని గుర్తించేందుకు సూచన ఉండాలిగా. అనుగ్రహించారు స్వామీజీ. అలా ఏడుస్తున్న రత్నగారికి దారంతా ఇటువైపు శ్రీ రామకృష్ణ పరమహంస, అటువైపు శారదామాత అంగరక్షకులుగా నిలబడ్డారు. రత్నవర్మగారు అంతకు ముందెప్పుడూ రామకృష్ణ, వివేకానంద గ్రంథాలేవీ చదవలేదు. వాళ్ల పేర్లు విన్నది తప్పితే వాళ్ల మీద ప్రత్యేకంగా భక్తిభావం ఏమీ లేదు. వాళ్ళిప్పుడు ఇంత స్పష్టంగా ఎందుకు కనిపిస్తున్నారో బొత్తిగా తెలియటం లేదు. ఏడుపెందుకో తెలిసింది గనుకనా ఈ చూపెందుకో తెలిసేందుకు? ఇంతవరకు మానవజాతి సంపాదించిన విజ్ఞాన శాస్త్రమంతా సృష్టిలో ఏది ఎలా జరుగుతుందో గ్రహించటానికే తికమక పడుతోంది. ఎందుకు జరుగుతోందనే ప్రశ్న దాకా ఇంకా వెళ్ళనే లేదు. విజ్ఞాన శాస్త్రానికే అందని సమాధానం రత్నగారికెలా అందుతుంది? ఇంటికి వెళ్లేసరికి భర్తకు ప్రమోషన్ వచ్చిందనే సంతోష వార్త స్వాగతం చెప్పింది. దీనికి స్వామీజీకి సంబంధం ఉందో లేదో తెలీదు. అయినా ఇంటికి రాగానే వచ్చిన ఈ వార్త ఆ హృదయానికి ఒక కొత్త తృప్తినిచ్చింది. ఒక రోజున తన చెవులో ఏదో ఒక మంత్రం మాటిమాటికి వినిపించసాగింది. అలా వినిపించగా వినిపించగా అది ఎవరో తనకు ఉపదేశం చేస్తున్నారని తెలిసింది. ఎవరు చేస్తున్నారీ ఉపదేశం? ఏమో, ఎవరు చేస్తేనేమి, ఉపదేశం అయింది. ఆ ఉపదేశం తరువాత ఆ మంత్రజపం దానంతటది నిరంతరంగా సాగుతోంది. ఈ జపం వల్ల తనకు వచ్చే తృప్తి ఎంత తీవ్రంగా ఉందంటే తను రోజూ అత్తను భర్తను కాదని ఎదిరించి పట్టుదలగా చేస్తున్న దేవతా పూజల కన్నా మిన్నగా ఉంది. పూజ అప్రయత్నంగానే ఎగిరిపోయింది. స్వామీజీని దర్శించి వచ్చినాక రత్నగారిలో వచ్చిన మార్పు అత్తవారింట్లో ఆనందపు చిరు తరంగాలను గలగలలాడించింది. రత్నగారికి ఒక కొత్త కనువిప్పు వచ్చింది. ఇంతవరకు నేను పూజలు చేసి ఇంతమందిని నొప్పించాను. ఇంతమంది నొప్పి వల్ల స్వామీజీని నొప్పించాను. ఎంత నొప్పి కలగకపోతే నేను నీ భర్తను శాంతిగా ఉంచాలి అంటారు స్వామీజీ. ఆయన శాంతిగా ఉంటే నాకిప్పుడెంతో శాంతిగా ఉంది. నాకు జపం ఉంది కదా, ఇక పూజలెందుకు? ఈ ఆలోచనతో రత్నగారికి తనకీ మంత్రం ఎవరు ఉపదేశించారా అనే అనుమానం పూర్తిగా పోయింది. పూజల మీద ఉన్న మూర్ఖపు పట్టుదల అడుగంటిపోయింది. జపంలో ఆనందనిధి రోజురోజుకు అధికం కాగా ఇంట్లో శాంతిలత చిలవలు పలవలు వేస్తోంది. పిల్లలు పెద్దవాళ్లై ఇంద్రియాల పొంగు చల్లారి శరత్కాలపు నదిలాగా కలత తేరుతున్న ఆ వయస్సులో ఇంట్లో శాంతికి ఎంత విలువ ఉంటుందో ఇల్లాళ్లందరికీ తెలుస్తుంది. మొదట్లో లేక తరువాత లభించిన వాళ్లకు దాని విలువ మరింత బాగా తెలుస్తుంది. లోకంలో మహాత్ములుండవచ్చు, ధర్మప్రచారం చెయ్యవచ్చు, దైవదర్శనాలు చేయించవచ్చు, ఇంకెన్నో దివ్య కార్యక్రమాలు జరిపించవచ్చు. ఇలా సంసారపు రొచ్చులోకి దిగి ఆలోచించి అక్కడ కూడా పద్మాలను పూయించేవారెవరున్నారు? పూజ ప్రధానమే.
అందరిచేత పూజ, నామసంకీర్తన, యోగం చేయించటమే స్వామీజీ తన పనిగా పెట్టుకున్న పని. నిజమే, కానీ కుటుంబం అనేది దైవనిర్మితమైన పవిత్ర వ్యవస్థ. కొందరు భావించినట్టుగా అది ఒక ఒడంబడిక కానే కాదు. ధర్మప్రవాహమంతా ఆ వ్యవస్థ మీదే ఆధారపడి ఉన్నది. ఆ వ్యవస్థను సుసంపన్నం చేసేందుకు రత్నగారి చేత పూజ మాన్పించారు స్వామీజీ. ఆ జీవి ఆత్మోన్నతికి మరో మార్గం చూపించారు. ఈ మార్గం వల్ల అనసూయ, సుమతి మొదలైన మహాపతివ్రతల ధర్మ మార్గము, ముక్తి మార్గము రెండూ జమిలిగా రత్నగారికి అందినాయి. ఇక రత్నవర్మ గారికి స్వామీజీ మీద అద్వితీయమైన భక్తి పుట్టటంలో ఆశ్చర్యం లేదు. కాగా స్వామీజీని ఢిల్లీ రమ్మని పిలిచేవారు మరొకరు పెరగటం, గండకీ నది స్నానం చెయ్యాలనే సంకల్పం స్వామీజీకి కలగటం రెండూ ఏకీభవించటం ఢిల్లీవాసుల అదృష్టం. 5 వేళ్లు. మరోసారి 1971లో కృష్ణకుమార్ గారితో పాటు ఆయన తమ్ముడు కెప్టెన్ దర్శిగారు వచ్చాడు. భారత విమానదళంలో మంచి పదవిలో ఉన్న దర్శిగారు తమ పదవి దర్జాకు తగ్గట్టుగా ఆ యూనిఫాంలోనే వచ్చాడు. ఆ దర్జాకు తగ్గట్టుగానే తన నెత్తిమీది టోపీ తీసి స్వామీజీ పాదాల దగ్గర పెట్టి నమస్కరించాడు. అలా నమస్కరించి లేచిన దర్శిగారు 3 ప్రశ్నలు వేశాడు. 1. మీరెవరు? 2. మీకు మహాత్ముడికి భేదమేమిటి? 3. మీ భక్తులలో సగం మందికి మీ ఆశీస్సుల వల్ల పనులవుతాయి, సగం మందికి కావు. ఎందువల్ల? ఇవి ఆ ప్రశ్నలు. వీటిలో 2వ ప్రశ్న తత్వశాస్త్రపరంగా ఆయన అపరిపక్వ స్థితిని గొంతెత్తి చాటుతోంది. 3వ ప్రశ్న ఆయన తొందరపాటును చూచాయిగా సూచించి ఊరుకుంటోంది. వయస్సు, చదువు, అందం, ఐశ్వర్యం, అధికారం వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా చాలు, అది మనిషిలో కళ్ళను ఉన్నచోట ఉండనీయదు. అవన్నీ ఉన్న సైనికాధికారి తెలివికి ఆ మాత్రం మిడిసిపాటు ఉండటం ఒక విధంగా అందమే. పైగా ఆ ప్రశ్నలలో కొంత నిజాయితీ ఉంది. అందుకు సంతోషించారు స్వామీజీ. తప్పిపోయి దొరికిన కొడుకు తప్పులెన్నటం తల్లిదండ్రులు చేసే పని కాదు. అందుకనే సౌమ్యంగా సమాధానం చెప్పసాగారు స్వామీజీ. 1. నేను అవతార పురుషుణ్ణి. 2. నేను అవధూతను, మహాత్ముణ్ణి కాను. నా తత్వం అవధూత తత్వం. మహాత్ముడిలో అహంవృత్తి ఉంటుంది. 3. నీ చేతులే అయినా 5 వేళ్ళు ఒకేలాగా లేవు. అందువల్లే కొంతమందికి అనుగ్రహం ప్రాప్తిస్తుంది, మిగతా వారికి అది లోపిస్తుంది. ఈ సమాధానాలలో మొదటిది ముందుగా దర్శిగారిని సమ్మోహపరిచేసింది. ఇక ఆ పైవి మహామహా విద్వాంసులకే అందని తత్వశాస్త్ర రహస్యాలు. అవి నాకు అందినాయని చెప్పే ధైర్యం ఎవడికుంటుంది? నేను అవతార పురుషుణ్ణి అని దమ్ముగా చెప్పగల సత్పురుషుడి కోసం అన్వేషిస్తున్న దర్శిగారి అన్వేషణ ఇక్కడ ముగిసింది. ఆ ఆనందంలో ఇక పైవేవి ఆయన ఆత్మకు అంత పారుగా అంటలేదు. ఈలోగా స్వామీజీ తన పాదాల దగ్గర ఉన్న టోపీ తీసి దాన్ని రుద్దసాగారు. ఆసక్తిగా, జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు దర్శిగారు. ఆ రుద్దుడులో నుంచి ఒక లాకెట్ ఉద్భవించింది. ఇది నీకు రక్షగా ఇస్తున్నాను అని ఆ లాకెట్ను దర్శిగారి చేతిలో పెట్టారు స్వామీజీ. ఆ లాకెట్కి ఒకవైపు ఓంకారం, మరోవైపు లక్ష్మీదేవి ఉన్నారు. వస్తు సృష్టిని గురించి విన్నా దాని పరిస్థితి వేరు. తన కళ్ళ ఎదుట జరిగిన దాని పరిస్థితి ఇంకా వేరు. అది తన కోసమే జరిగితే ఆ పరిస్థితి మరీ వేరు. పులకించిన దర్శిగారు ఆ లాకెట్ను ఆ టోపీకే అలంకారంగా అమర్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఒక స్నేహితుడి మోటార్ సైకిల్ మీద వెనకవైపు కూర్చుని రోడ్డు మీద వెళుతున్నాడు దర్శిగారు. సాహసప్రియులైన సైనికాధికారులు తక్కువ వేగంలో ఎలా పోతారు? గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పోతోంది బండి. ఇంతలో రోడ్డు మీద వచ్చిన స్పీడ్ బ్రేకర్ దగ్గర ఏదో వ్యత్యాసం జరిగి మోటార్ సైకిలు ఎగిరిపడ్డది. ఇలాంటి ఎగుళ్ళు ఎన్నో ఎగిరినా ఆ మిత్రుడు నేర్పుగా బ్యాలెన్స్ నిలబెట్టుకుని నిర్భయంగా అదే వేగంలో సాగిపోతున్నాడు. ఆ కుదుపుకి వెనకాల కూర్చున్న దర్శిగారి తలమీద టోపీ రివ్వున గాలిలోకి లేచింది. అది గమనించుకున్న దర్శిగారు బిగ్గరగా కేకలు పెట్టి బండి ఆపించాడు. బండి ఆగగానే ఆయన రివ్వున వెనక్కు పరిగెత్తాడు. టోపీ గాలిలో 5-6 అడుగుల ఎత్తు ఎగిరింది. బండి ఎంత త్వరగా ఆగినా 15-20 గజాల లోపులో ఆగటం అసంభవం. ఎందుకంటే ఆ మిత్రుడు అంత సడన్ బ్రేక్ వెయ్యలేదు.
అందువల్ల సుమారు ఆ దూరంలోనే వెతుకుతున్నాడు దర్శిగారు. ఎక్కడా కనిపించలేదు. మనసంతా వికలమైపోయింది. స్వామీజీ ఇచ్చిన రక్ష అందులోనే ఉంది. రక్షణగా ఇచ్చిన రక్షణే రక్షించుకోలేకపోయాను. చాలా దురదృష్టం అని బాధపడుతూ దారంతా జాగ్రత్తగా చూసుకుని విఫలుడై చివరికి కకావికలైన మనస్సుతో మోటార్ సైకిల్ దగ్గరకు వచ్చాడు దర్శిగారు. వచ్చినవాడు ఆ అని నోరు తెరిచి ఆశ్చర్యంతో ఒక క్షణం స్తంభించిపోయాడు. తన టోపీ మోటార్ సైకిల్ మీద వెనక సీటు మీద పెట్టి ఉన్నది. ఎగిరిన ఆ టోపీ అక్కడ పడటం అసంభవం. ఒకవేళ పడ్డా అది అక్కడ నిలవటం అసంభవం. స్వామీజీ భక్తుల వెంటే ఉంటారని, అనుక్షణం రక్షిస్తూ ఉంటారని అన్నగారు చెప్పిన మాటలు ఇప్పుడు స్వానుభవంలోకి వచ్చి ఒక సంతోషకరమైన తృప్తి కలిగింది. అయితే ఇంత స్వానుభవం పొందిన దర్శిగారు తన ప్రశ్నలలో 3వ ప్రశ్న వేసిన ఆ తరువాత 10 ఏళ్ల దాకా స్వామీజీ మాట మర్చిపోయాడంటే అంతకన్నా చిత్రం ఉందా? ఆయన 3వ ప్రశ్నకు ఇంతకన్నా మంచి సమాధానం ఉందా? ఇలా ఢిల్లీ భక్తులు వస్తూ పోతూ ఉన్న రోజుల్లో ఒకనాడు మేనేజర్ సూర్యనారాయణరావు గారికి సహాయకుడుగా ఆశ్రమంలో ఉంటూ ఆశ్రమపు ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవహారం అంతా నిర్వహిస్తున్న జయరాం దగ్గరకు ఒక రోజున ఒక రైతు ఆదరాబాదరాగా పరిగెత్తుకొచ్చాడు. ఆ రైతు ఆ చుట్టుపక్కల పొలాలలో పనిచేసేవాడే. జయరాంకి బాగా తెలిసినవాడే. అతను వస్తూనే స్వామీజీ మురుక్కాలవ పక్కన పడిపోయి ఉన్నారు అని ఆదుర్దాగా చెప్పాడు. పోవయ్యా, నీ హాస్యాలకు నేను లొంగను అన్నాడు జయరాం. కాదండి బాబూ, నేను చెప్పేది నిజం, త్వరగా రండి అన్నాడు రైతు. ఇదిగో తాళం చెవి నా దగ్గరే ఉంది. స్వామీజీని లోపలికి పంపించి నేనే తాళం వేసింది తెలుసా అన్నాడు జయరాం విలాసంగా. ఈ మధ్య బీఎస్సీ పూర్తి చేసిన జయరాం మంచి ఉత్సాహవంతుడైన యువకుడు. అతను స్వామీజీ కెసరే ఆశ్రమానికి దగ్గరలో ఉన్న సెయింట్ ఫిలోమిన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో తండోపతండాలుగా ఎలక్ట్రిక్ కాలనీకి వెళుతున్న జనాన్ని చూసి ఏముందో చూద్దామని కుతూహలం కొద్దీ తనూ వెళ్ళాడు. ఇక్కడ ఇంచుమించు తన వయస్సులో ఉన్న స్వామీజీని చూసి ఎందుకో అకారణంగానే ఆనందపడ్డాడు. స్వామీజీ కూడా ఇతన్ని ప్రత్యేకంగా పలకరించి, నేను ఇక్కడున్నా లేకపోయినా రోజూ వచ్చి నమస్కారం పెట్టుకు వెళుతూ ఉండు అన్నారు. అప్పటినుంచి రోజూ తప్పక ఆశ్రమానికి వెళుతున్న ఇతని వల్ల ఇతని తల్లి, తండ్రి, సోదరులు అంతా స్వామీజీ దగ్గరకు రాసాగారు. వచ్చిన కొద్దీ స్వామీజీ మహిమ అనుభవంలోకి రాసాగింది. సంసారంలో కష్టాలు లేని వారెవరూ? స్వామీజీని సరిగా ఆశ్రయిస్తే ఆ కష్టాలు తీరని వారెవరు? క్రమంగా ఇతని కుటుంబం స్వామీజీకి బాగా సన్నిహితమైపోగా ఇతని తల్లి లలితమ్మగారు స్వామీజీకి భిక్షసేవ కూడా తరచుగా చేస్తోంది. అందువల్ల వీరు మరింత దగ్గరయ్యారు. ఇలా నడుస్తూ ఉండగా ఇతని డిగ్రీ పరీక్షలైన దగ్గర నుంచి స్వామీజీ ఆజ్ఞ మేరకు ఆశ్రమంలోనే ఉండిపోతున్నాడు. ఆశ్రమంలోనే మకాంగా ఉండటం కొత్తే అయినా స్వామీజీ మహిమలు కొత్తగావు. అందుకే ఆ రైతు చెప్పేదానిలో నిజం ఉందేమో అని అతనికి మనస్సులో ఒక పక్క నుంచి పీకుతోంది. ఎందుకైనా మంచిదని స్వామీజీ గది తలుపు తీసి చూశాడు జయరాం. అక్కడ స్వామీజీ లేరు. జయరాంకి గుండె దడదడలాడింది. ఆశ్రమానికి వచ్చిన దగ్గర నుంచి జయరాంకి అయోమయంగానే ఉంది. క్షణంలో ఆగ్రహంగా ఉంటారు, క్షణంలో పసిపిల్లాడిలాగా గంతులేస్తారు, క్షణంలో సమాధిలోకెళ్తారు, క్షణంలో పొలాలంబడి పరిగెత్తుతారు స్వామీజీ. ఈ పరుగులు రాత్రిపూట అయినప్పుడు ఆ చీకట్లో ఆయన్ను పట్టుకోవటం కష్టంగా ఉంటోంది. అవేమైనా మామూలు పరుగులా పోనీ? అవి దేహస్మృతి లేని పరుగులాయే. గుంటల్లో పడిపోయినా తెలీదాయే, ముళ్లల్లో పడినా తెలీదాయే. ఇక తలుపులు వేసిన గదుల్లోంచి కూడా పరుగులు మొదలు పెడితే పట్టుకోవటం ఎట్లా? ఈ ఆలోచనలతో సతమతమవుతూ ఆదుర్దాగా ఆశ్రమం వెనకవైపు దూరాన పొలాలలో ఉన్న మురుగు కాలువ కేసి పరిగెత్తాడు జయరాం. రైతుతో కలిసి తల్లి లలితమ్మగారు వెంటబడ్డది. మురుగు కాలువకి సరిగా ఒడ్డున స్పృహ లేకుండా పడి ఉన్నారు స్వామీజీ. మిట్ట మధ్యాహ్నపు ఎండ మండిపోతోంది. తను చేసిన ఆలస్యానికి తనను తనే నిందించుకున్నాడు జయరాం. ఆదుర్దాగా చేతుల మీదకెత్తుకుని అందరూ కలిసి స్వామీజీని కుటీరంలోకి చేర్చారు. కొంతసేపటికి లేచిన స్వామీజీని, ఎందుకు స్వామీజీ అలా చేశారు? వెళ్ళేటప్పుడు నన్ను పిలవరాదా అని బాధగా అడిగాడు జయరాం. ఫ్రాన్స్లో ఒక భక్తుడు ఒక ఇరుకు వంతెన మీద చిన్న కారులో వెళుతున్నాడు. ఎదురుగా పెద్ద లారీ వచ్చి గుద్దుకొంది. గుద్దుకోబోతూ ఉండగా నన్ను కేకేశాడు. వాణ్ణి ఆ కారులోంచి ఎత్తి రోడ్డు మీద పడేసి వచ్చాను. కారు మాత్రం నుగ్గు నుగ్గైపోయింది.
ఇంత హడావిడిలో నిన్నెలా పిలిచేదిరా అన్నారు స్వామీజీ. కావచ్చు అనుకుని ఊరుకున్నాడు జయరాం. కాని కొద్ది రోజులకే ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఉత్తరం చూసి ఆశ్చర్యపోక తప్పలేదు జయరాంకి. అది కారులోంచి పక్కకు పడటం కాదు. కారులోంచి పక్కకు పడితే కాలవలో పడాలి, లేదా రోడ్డు మీద పడితే ఆ వేగానికి ఎముకలు విరగాలి. నేను కారు వెనకాల రోడ్డు మీద పడ్డాను. దెబ్బలు తగలలేదు. మీరే వచ్చి నన్ను రక్షించారు. లేకపోతే అది అసంభవం అని ఇంకా ఏమేమో చాలా రాశాడు ఒక భక్తుడు. అయితే ఫ్రాన్స్ భక్తుణ్ణి రక్షించటానికి ఇక్కడ స్వామీజీ ఇలా మురుగు కాలువ దగ్గర పడటానికి సంబంధం ఏమిటో మాత్రం జయరాం ఊహకు అందగల విషయం కాదు. మరో రోజున వంటింట్లోంచి 3 దోసెలు ప్రాతకాల ఉపాహారంగా స్వామీజీకి పంపించారు. జయరామే తీసుకెళ్లాడు. స్వామీజీ ఆహారమే స్వల్పాతి స్వల్పం. అందులోనూ అది కూడా ఎగ్గొట్టాలని చూడటం ఎక్కువ. అందుకోసం స్వామీజీ చేత గట్టిగా పలహారం చేయించాలని ప్రక్కనే నుంచోవటం జయరాం అలవాటు. ఆ రోజు కూడా నుంచున్నాడు. స్వామీజీ బుద్ధిగా 3 దోసెలు తినేశారు. సంతోషంగా ఆ అట్లు తెచ్చిన స్టీల్ డబ్బా తీసుకుని వెళ్ళిపోయాడు జయరాం. అలా తీసుకెళ్ళి అన్నపూర్ణ మందిరంలో దాన్ని కడుగుదామని మూత తీశాడు. దోసెలు 3 అందులోనే ఉన్నాయి. మరి ఇందాక స్వామీజీ తినటం చూశాడుగా. చూశాడు. ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు. ఇంత సిగ్గు లేకుండా పరస్పర విరుద్ధంగా చూసే కళ్ళను నమ్మటమెలా? నమ్మి తత్వనిర్ణయం చెయ్యటమెలా? అందుకే కాబోలు మన పెద్దలు ప్రత్యక్షమైనంత మాత్రం చేత ప్రమాణం కాదు అన్నారు. 31వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.